హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాదగిరిగుట్ట మండలగూడెం ఫైనల్ మ్యాచ్ అవుతుంది మా విలేజ్ లో. తాళగూడెం ఒక మొదటి మెట్టు లాగా అనిపిస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాదగిరిగుట్ట మండలగూడెం ఫైనల్ మ్యాచ్ అవుతుంది మా విలేజ్ లో. ప్రేక్షకులు ఎంతమంది వచ్చారు చూడండి. ఇదంతా మా ప్లేయర్స్, మా ఫైనల్ గెలిచే ప్లేయర్. అక్కడ పెట్టండి. ఇక్కడ ధోని లెక్క చేస్తారు. పేస్ బౌలర్, తాళగా పేస్ బౌలర్. ఎంత మా టీం, మా ప్లేయర్స్, ఆడియన్స్ టీమ్ కి నెక్స్ట్ క్యాప్టెన్సీ కెప్టెన్ అంట. ఈయన ఫినిషర్ ధోని చేసిండు, ఇప్పుడు ఎంపైర్ చేస్తున్నా ఆయన. ఛానల్ సబ్స్క్రైబ్. మొదట బ్యాటింగ్ దిగిన యాదగిరిగుట్ట టీం అయితే 10 ఓవర్లలో 128 పరుగులు 7 వికెట్ల నష్టానికి అయితే వారైతే కొట్టిర్రు. వాళ్ళు కొట్టిన తర్వాత మేమైతే బ్యాటింగ్ అయితే దిగడం జరిగింది. 3 ఓవర్లకు 30 రన్నులు అయితే మేమైతే కొట్టాం. ఫస్ట్ పవర్ ప్లే 3 ఓవర్స్ టార్గెట్ పెద్దగా ఉండడం వల్ల మేమైతే త్వరగా టార్గెట్ని ఛేదించాలని ఎక్కినోళ్ళు ఎక్కినట్టు 6లు 4లు బాగాలని స్పీడ్గా అయితే ఆడడం అయితే జరుగుతుంది. వచ్చినోళ్ళు వచ్చినట్టుగా 6లు 4లు కొట్టడం అయితే జరిగింది. మధ్యలో అయితే పెద్ద సుడిగాలు అయితే రావడం జరిగింది. దానివల్ల మాకెంతో ప్రమాదం జరుగుతుందని అనుకున్నాం, కానీ దేవుని అదృష్టాన ఎవరికైతే ఏం జరగలేదు. ఈ సుడిగాలి ద్వారా మా మ్యాచ్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం, కానీ కొద్దిసేపు వచ్చి అయితే సుడిగాలి అయితే వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అయితే మ్యాచ్ అయితే ప్రారంభమైంది. 4 కానీ 6 కానీ కొట్టిన ప్రతిసారి షాట్ కొట్టిన వెంబడే మా వాళ్ళు అయితే ఈ విజిలతోనైతే మస్తు ఎంకరేజ్ చేసారు మా వాళ్ళని. ఇంతలో మళ్ళీ ఆడుతుండగా అయితే మరొకసారి పెద్ద గాడుపు అయితే రావడం అయితే జరిగింది. ఈ గాడుపు వల్ల అయితే పెద్ద సుడిగాలి అయితే ఏర్పడింది. చివరికి ఒక ఫీల్డర్ చుట్టూ అయితే ఎక్కువగా తిరగడం అయితే జరిగింది. ఈసారి వచ్చిన గాడుపు అయితే మామూలుగా రాలేదు, అతి పెద్దగా వచ్చి చిన్న సుడిగాలి స్టార్ట్ అయ్యి ఆకాశం అంతా ఎత్తునైతే ఆక్రమించింది ఆ సుడిగాలి. ఆ సుడిగాలి రావడం వల్ల మనుషులకు ఏమైనా ప్రమాదం జరుగుతుంది. చాలా సుడిగాలి అయితే ఇక్కడైతే వచ్చింది. గ్రౌండ్ లో ఉన్న దుమ్ము మొత్తం లేచిపోయే విధంగా అయితే ఇక్కడైతే సుడిగాలి వచ్చింది. అక్కడ కూర్చున్న చిన్న పెద్దలు అయితే ఆ దుమ్ము కారణంగా అయితే అక్కడ నుంచి అయితే లేచి పరిగెత్తడం అయితే మొదలు పెట్టారు. ఈ విధంగా గాడుపు రావడం వల్ల కొద్దిసేపు అయితే మ్యాచ్కి అయితే అంతరాయడం అయితే కలిగింది. ఈ గాడుపు రావడం వల్ల మ్యాచ్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం, కానీ క్యాన్సిల్ అయితే కాకుండా యథావిధిగా అయితే మ్యాచ్ అయితే కొనసాగడం అయితే జరిగింది. ఇన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మా ఆటలో అయితే ఎలాంటి ఊపు తగ్గకుండా అదే విధంగా అయితే ఆట అయితే ఆడుతున్నారు. 6లు 4లు అయితే మామూలుగా అయితే కొట్టట్లేదు, దంచి కొడుతుంది మామూలు అయితే. మా క్రికెట్ గ్రౌండ్ పక్కన అయితే పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటాయి. ఆ వాటర్ ట్యాంక్ సగానికి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ విధంగా అయితే వ్యూ అయితే చాలా బాగా ఊపిస్తుంది. మా వాళ్ళు అయితే ఎలాంటి ఊపి తగ్గకుండా అయితే 4 మీద 4 అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మంచిగా ఆడుతున్న బ్యాట్స్మెన్స్ అయితే వారైతే ఒక వికెట్ అయితే తీయడం జరిగింది. ఈ వికెట్ పోవడం వల్ల మాకు చాలా నిరాశ చెందడం అయితే జరిగింది. ఎంపైర్ డిసిషన్తో మెయిన్ ఎంపైర్ లెగ్ ఎంపైర్ డిస్కషన్ తర్వాతకైతే ఆ యొక్క బ్యాట్స్మెన్ అయితే క్లియర్గా అయితే వికెట్ ఇవ్వడం అయితే జరిగింది. న్యూ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడం జరిగింది. 2-3 బాల్ ఆడిండో లేదో నెక్స్ట్ బాల్ అయితే కీపర్ కట్టుగా అవ్వడం వల్ల అయితే మరొక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఆడుతున్న బ్యాట్స్మెన్ అయితే మామూలుగా ఆడట్లేదు, ఎటు వస్తే అటు దంచి కొడుతున్నారు. 10 ఓవర్లలో 110 రన్లు కొట్టి పరాజయాన్ని పొంది మేమైతే 2వ స్థానం అయితే నిలవడం జరిగింది. ఇప్పుడు ఆడియన్స్ కి ఏం చెప్తారు? జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఏమి రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచారు. తాళగూడెం ఒక మొదటి మెట్టు లాగా అనిపిస్తున్నది నాకు ఇవాళ. మా గ్రామంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్కి మాజీ ఎంపీపీ గారు గౌరవశ్రీలు
చీర శ్రీశైలం గారు అయితే మాకు మొదటి బహుమతితో పాటు రెండో బహుమతి కూడా వీరే అందించారు. వీరితో పాటు మా గ్రామం మాజీ సర్పంచ్ గారు ఈదరకండి భాస్కర్ గారు మరియు సుహాన్శ్రీ గారు వారికి తోచిన సహాయాన్ని అయితే అందించడం అయితే చాలా సంతోషంగా ఉంది. వీరికైతే మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రీమియర్ లీగ్ 4 నల్లగూడెంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ టోర్నమెంట్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాళగూడెం అంటే చిన్న ఊరు, ఇక్కడ ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా టీం పెట్టి ఇవాళ గెలుచుకోవడం జరిగిందంటే తాళగూడెం ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది మండలంలో. ఇప్పటి స్కూళ్ళల్లో పుస్తకాల మూత తప్ప ఈ ఆటల పోటీలు లేకుండా తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టించి పుస్తకాల మూత పెట్టి, అట్లాగే ఈ తాళగూడెం ప్రీమియర్ లీగ్ అనేది భవిష్యత్తులో కూడా ఇలాగే విజయవంతంగా ఇంకా ఎన్నో విజయవంతమైన టోర్నీలు నిర్వహించాలని, ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి అన్ని విధాలుగా అన్ని రకాల క్రికెట్ పరమైన సహాయాలు చేస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక స్నేహపూర్వకంగా గెలిపోవటం సహజం. ఆటలో గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఇంత మంచిగా ప్రోగ్రాం చేసి ఇంత స్థాయిలో చేస్తారని నేను కూడా ఊహించలేదు. కానీ మీ సాహసపేతమైన నిర్ణయం తీసుకొని మంచి క్రమశిక్షణతో ఆడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత ఎక్కువ శాతం ఒంటరిగా కూర్చుంటే వాడు ఫోన్లోకి వెళ్తాడు. ఉత్తా కూర్చుంటే ఫోన్లోకి వెళ్ళి ఆలోచన వేరే యాప్లలోకి పోయి క్రికెట్ బెట్టింగ్లు ఇంకా రకరకాల ఆలోచనలతోటి డబ్బులు కూడా కొట్టుకొని మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకునే యువకులు కూడా చాలామంది ఈరోజు బలవుతున్నారు. కొంతమంది యువతకు మొత్తం డ్రగ్స్ గంజాయికి బానిసై కూడా ఓ రకంగా పనిపాట లేకుండా మొత్తం ఈ బెల్ట్ షాపుల ద్వారా మందు చేసుకొని తాగి యువత చెడు మార్గాలు పడుతున్నారు. కాబట్టి చెడు మార్గాలు పట్టకుండా ఉండాలంటే ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకుంటే దీనివల్ల యువత కూడా మంచి మార్గాన్ని నడిపడే కాకుండా ఒక నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ మన యొక్క విధానాలు కూడా బయటికి వెళ్ళి మన ఊరు చూసి ఇంకో నలుగురు కూడా ఇలా చిన్న గ్రామం చైతన్యంగా మండలానికి ఒక చైతన్యంగా దిక్సూచిగా నిలిచిందంటే నాకు అనిపిస్తుంది. ఇలా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి ఆ రోజే అనుకున్నాను ఒక తాళగూడపల్లి ఆడుతున్నాయింది అనుకున్నాను నేను. లేదు మండల వ్యాప్తంగా టీంలో వచ్చి ఆడుతుంటే నేను అనుకున్నాను తాళగూడెం ఒక మూల స్తంభంగా నిలబడుతుంది ఇలా క్రికెట్ మండలానికి ఒక మూల స్తంభం. మీ అందరికీ కూడా చేతులైతే నమస్కరిస్తారు. చిన్నవాళ్ళు అయినా నాకు ఒక ఆలోచన వేసి మీరు ఇంత మంచి సాధారణ తీసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నాను. 96 రన్నులు కొట్టినా. 96 కొట్టాడు రోహిత్. ఆయనకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రీమియర్ లీగ్ 4 నల్లగూడెంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ టోర్నమెంట్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్కి సహకరించిన మన శ్రీశైలం అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మన పెళ్లి శ్రీధర్ గారికి, భరతన్న గారికి, బాలాజన్న గారికి మాకు వచ్చి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేము టోర్నమెంట్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటున్నాం. మన గారికి మరియు కాను బావ గారికి, మా భరతన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, లక్ష్మణ్ రెడ్డి అన్న గారికి, మన అన్నగారికి, మిగతా అందరికి ఇక్కడ ఉన్నటువంటి సుధాన్ సిఆర్ అన్నకు ప్రతి ఒక్కరికి ఇట్లా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలానే ఉంటే మేము ప్రతిసారి ఇట్లా ప్రతి సంక్రాంతికి మేము ఇలానే పోటీలు నిర్వహిస్తామని మేము అనుకుంటున్నాము. ప్రతి ఇయర్ మేము ఖచ్చితంగా పెట్టాలని మేము అనుకుంటాం. మీ సహకారం ఎప్పటికి వెళ్ళాలి. ఈరోజు టోర్నమెంట్కి వచ్చిన ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షుడు బాలాజన్న గారికి, భరతన్న గారికి, శ్రీశైలం అన్న గారికి, వెల్వెన్ శ్రీధర్ అన్న గారికి మరియు మా ఊరికి టోర్నమెంట్ చేస్తున్న మన యూత్ వాళ్ళకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అడగగానే ఈ టోర్నమెంట్కే డబ్బులు కాదు, అడగగానే ఏ ఆపత్తికన్నా మనకు ప్రధానంగా ముందుండి మనను నడిపిస్తున్న శ్రీశైలం అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇంకోటి